భాగ్యక్క ఇవాళ ఇంటికాన్నేనా జర ఒక కిలంతా పిండి పట్టించుకొచ్చినా సకినాలు చేద్దాం రారాదు. మళ్ళీ నువ్వు చేసినా నేను వస్తా గానీ నువ్వైతే మంచిగా తిప్పుతావు సుట్లు. జర సేపైనాక వస్తా తీసేళ్ళే. ఇంతలా పిండి విసికి పెట్టు, నేను గిర్ని దాకా పోయొస్తా. సరే అక్క చెప్పున రా, మరి నూనె మసులుతుంది. ఇగో ఊర్ల పొంట ఇట్లనే ఉంటది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్క ఇంట్లో ముక్కుట్ల అప్పాలు కాలుతూనే ఉంటాయి, పోరలు దంచుతూనే ఉంటారు. ఇక పట్టణాలలా ఎట్లుంటదంటే అక్క సెకినాలు పోస్తుంటే ఈ అక్క మూకుడు కాడ కూర్చొని ముద్దుకు గాలుస్తుంది. ఇటు ఇల్లు లడ్డూలు చేస్తున్నారు. ఈ ముసలామేమో టక్క టక్క గారెప్పలు గాలుస్తూనే ఉన్నది. ఈ అమ్మ గజ్జల మీద పడ్డది. పండగకు ఇంట్లో చేసుకుంటురేమో అనుకునేరు స్వగృహ ఫుడ్స్ లా. ఇయాల రేపు ఇంట్లో మూకుడు పెట్టి పిండి విచ్చికి అప్పాలు చేసేంత తీరువాటం ఏడున్నది. అంతా రెడీమేడ్లకు అలవాటు పడ్డారు. బిజీ షెడ్యూల్లో ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి కాబట్టి టైం ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ. ఎవరంతా బిజీ లైఫ్ అయిపోయింది, అంత టైం ఎవరికి లేదు, అంత ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది. అప్పటి వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి ఓపిక లేవు. పట్నంలో ఉంటుర్రంటే ఇద్దరాలు మొగలు కొలువులు చేస్తుంటారు. ఎవరికి తీరువాటం ఉండదు, చేసేంత ఓపిక అంతకంటే ఉండదు. అందుకే పండుగలు వచ్చినాయంటే ఈ సొంటి దుకాణాలకు లైన్లు కడతారు. పండుగ దగ్గరకు వస్తుంటే పొట్టు పొట్టు గిరాకు వస్తుంటది. ఆర్డర్స్ ఎక్కువ. కరిజలు, అరిసెలు, స్వీట్, సకినాలు. ఇప్పుడు సంక్రాంతి అంటే సకినాలు, అరిసెలు, కర్జూలు. ఇంకా అమ్మకాలు అయితే 10 years బ్యాక్ ఇప్పటికి డబ్బులు అనుకోవాల్సిందే. పట్నంలో ఉండేటోళ్లే కాదు, బయట దేశాలకు సుతా పార్సల్ చేస్తారట. ఆన్లైన్ లో ఆర్డర్లు సుతా బొచ్చెడొస్తాయట. డైలీ ఉంటాయండి, విదేశాల నుంచి కూడా డైలీ ఉంటాయి. కొరియర్స్ చేస్తూనే ఉంటాం, ఆన్లైన్ ఆర్డర్స్ ఉంటాయి. అప్పాలు ఎప్పుడు ఒక్కటే తీరు టేస్ట్ ఉండేటట్టు అంత కమ్మగా ఎట్లా చేస్తారమ్మా? మొదలు తిని చూస్తారా అని అడిగితే కొలత అన్నట్టు ఉంటుంది. మేము దాని ప్రకారం మాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఏది ఎంత వేయాలో మేము అంతనే చేస్తాం. ఎక్కువ తక్కువ అన్నట్టు కాదు, టేస్ట్ చూసి తిని చేసి ఇచ్చేది లేదు. అట్లా పూజలు గిట్లా చేస్తోళ్ళు ఉంటారు కాబట్టి అస్సలు ఎంగిల్ చేయరట. పతొక్కటి కొలత ప్రకారం కలుపుకొనే చేస్తారట. ఇక ఇప్పటోళ్లకు అప్పాలు నేర్చుకోమన్నా నేర్చుకునేంత ఓపిక లేదు. చేసుకుంటే మంచిదన్నా కూడా అయినారు. మా చేత కట్టదమ్మా, నేను చేయలేనమ్మా. మనం ట్రై చేసినాం అనుకో అది బొగ్గైపోతుంది, అందుకోసం ట్రై చేయను నేను. పూసుకున్న చేద్దామని మూకుడు పెట్టినా మాడి బొగ్గ ఉడేనట. వెనకటి లెక్క ఇంటోళ్ళందరూ ఒక్కతాన కూసోని ఇంటి పక్కోళ్ళని పిలుచుకొని చేసే రోజులు పోయినాయి. అంతా బుడ్డ కుటుంబాలే అవుడుతోటి అప్పాలు చేయాలంటే ఎందుకంత రిస్క్ అనుకొని సొంటి దుకాణాలకు పోతున్నారు. 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు లేవు కదా ఉమ్మడి కుటుంబాలు, అంత ఇద్దరిద్దరే చేసుకోవటం కష్టం కదా. మొత్తానికి మనోళ్ళకు తీరువాటం ఓపిక లేక వెనకటి పద్ధతులు తెలియక అప్పాలు కొనుక్కొచ్చుకుంటున్నారు కాబట్టి దుక్న పోర్లు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. పోన్రి.